హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి మనకి ఇలా నైట్ రైస్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు రైస్ని చక్కగా ఇలా మెంతికూర వేసేసి వడలు చేసుకుంటే బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా ఈ వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మామూలుగా మనకి ఇలా రైస్ మిగిలినప్పుడు మార్నింగ్ లెమన్ రైస్, పులిహోర అలా చేసేసుకుంటాం కదా సద్దన్నంతో. అలా కాకుండా ఈసారి ఇలా మెంతికూర వేసేసి వడలు చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం రైస్ని అయితే మిక్సీలో వేసేసి దాన్ని చక్కగా కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని రైస్ అంతా కూడా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి 2 అల్లం ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని దీనిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్ అయిపోనవసరం లేదు, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెంతికూరని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఆకుల్లాగా వేసేస్తే బాగోదు, పెద్ద మెంతం కూర తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక కట్ట తీసుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. మెంతికూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం కర్రీస్ లాగానే కాకుండా ఇలా కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనం మిక్సీ పట్టుకున్న రైస్ దాంట్లోకి ఒక 1/2 కప్పు మైదా వేసుకోవాలి. ఎందుకంటే మనకు బైండింగ్ చేసుకోవడానికి బాగుండాలి కాబట్టి మైదా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర, అలాగే ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని దీంట్లోకి అసలు వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మనం కలుపుకొని పిండి మనకి లూజ్ అయింది అనిపిస్తే అప్పుడు కొద్దిగా దీంట్లోకి బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు అనమాట. టైట్గానే ఉంటే మనం ఏమి యాడ్ చేసుకోని అవసరం లేదు. ఇలా మనం వడ వేసుకునే విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం చిన్న పిండి ముద్ద వేసేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకుని ఇలా నూనె కవర్ మీద కానీ పాల కవర్ మీద కానీ మనం నార్మల్గా వడలు, గారెలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇది వేసేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకుని 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటే 2 వైపులు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చు. ఇంకా ఇలా మిగతా పిండిని కూడా ఇదే విధంగా గారెలు వేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు రైస్ మిగిలిపోయిందని అలా వేస్ట్గా ఎప్పుడు చూసిన పులిహోర, లెమన్ రైస్ ఇవే కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనకి చక్కగా రైస్ మెంతి వడలు అయితే రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇది చట్నీతోనైనా తినొచ్చు, చట్నీ లేకుండా కూడా తినొచ్చు. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటాయి. ఇలా లోపల కూడా చూడండి చాలా బాగా కుక్ అయిందనమాట. చక్కగా ఫ్రై అయ్యి ఇలా మనం సింపుల్గా వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వడలు మినపప్పు నానబెట్టి చేసే ఎలా వస్తాయో అలా చేసుకుంటే ఇవి కూడా అంతే టేస్టీగా చాలా బాగుంటాయి. మనం ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్నా కూడా బాగుంటుంది. సో మరి మన రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.
అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.